ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు హెల్దీగా ఇలా రాగి దోశ ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా అద్దిరిపోతుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ రాగి పిండి, పావు కప్పు సుజీ రవ్వ, పావు కప్పు బియ్యం పిండి, సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేయాలి. ఈ పిండి మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇంకొక 1 కప్ కూడా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 కప్ రాగి పిండికి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 15-20 నిమిషాల పాటు అలా పక్కన ఉంచేసేయాలి. 20 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం బాగా వేడయిన తర్వాత పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పెనం మొత్తం ఇలా పోసేసుకోవాలన్నమాట. దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. దోశ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్, కొంచెం ఆయిల్ వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోశని దోరగా కాల్చుకోవాలి. 4-5 మినిట్స్కి దోశ ఇలా మంచిగా కాలిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ దోశని 1 సైడే రోస్ట్ చేసుకోవాలి, 2 సైడ్స్ రోస్ట్ చేసుకోకూడదు. దోశ ఇలా మంచిగా కాలిన తర్వాత తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా రాగి దోశ ప్రిపేర్ చేసుకోవటం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.